నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన ప్రియ దైవజనులు అన్నగారికి, కిరణ్ గారికి, పాస్టమ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. క్రింద నేను అనుకోవడం సంఘ బిడ్డలు క్రింద ఉన్నట్టున్నారు. అమ్మ మీకు కూడా బయట ఉన్న బిడ్డలకు, సంఘ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఇక్కడ అందరు అన్నలు పెద్ద అన్నలే ఉన్నారు. అజయ్ గారు, ఓలేడి జార్జి అన్న గారు, ప్రభాకర్ అన్న గారు, ఇంకా పెద్ద అన్నలకు పెద్ద అన్న ఇంకొక అన్న వచ్చారు. అందరికి వందనాలు. ఇది అన్న తర్వాత నాకు ఇవ్వడం అంటే కొంచెం పనిష్మెంట్ అనిపిస్తుంది. అయినా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి నడిపించే పాస్టర్ గారు కూడా చాలా గట్టిగా టయానికి గనక ముగించకపోయారంటే పీక అనలేదు కానీ అన్నట్లుగా నడిపిస్తున్నారు. వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఏదేమైనా చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. నా మనసు కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ప్రభు పరిచర్యలో తయారవుతున్నారు. బాబు ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేశాడు కదా. బాబు ట్రాన్స్లేషన్ చేస్తుంటే వాళ్ళ అమ్మగారి ముఖం ఎలా ఉందా అని చూస్తున్నాను. మా అమ్మగారు కూడా ఎక్కడ కనబడేవాళ్ళు కాదు, కానీ ఏమాత్రం కనబడకపోయినా మరి వాడబడుతుంటే నా బిడ్డే అని అమ్మ ఎక్కడో ఉండి ఆనందించేవాడు. 82 ఏళ్ళు బ్రతికి ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడే అన్నగారు చెప్పారు, సుప్రసాద్ గారు మరి పెద్ద ఆయన పని చేస్తున్నారు, మేము తల ఒక ప్రక్కన వెళుతున్నాం అని. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కోత ఎంతో విస్తారంగా ఉంది. ఎక్కడో ₹1,00,000 2 లక్షలు ఇస్తారని పిల్లలను కంపెనీల్లోకి పెట్టే ప్రయత్నం చేయమాకండి. ఎన్ని లక్షలైనా ప్రభువు ఇవ్వగలడు. మన బిడ్డలు ప్రభువు కొరకే వాడబడాలి. సంవత్సరానికి ఒకసారి నాన్న పరిచర్య చేసిన చోట మేము ఆరాధన సెమీ క్రిస్మస్ అని పెడుతున్నాం. వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కరించి వందనాలు చెప్పి ప్రభువుని బట్టి నేను ఈ మాట చెప్తా. చిన్న పల్లెది అయినా ఇక్కడ మీరు మమ్మల్ని పోషించారు. ప్రభు కృపలో మీ ఉప్పు తిన్నామని ఉంది బైబిల్లో. అదే ఏరొకడు అన్నాడు ఆ మాట. కానీ మనం ఉప్పు తింటున్నాం, కోడిగుడు తింటున్నాం, పొట్టకాయ తింటున్నాం, వంకాయ, ములక్కాయ ఏది ఫస్ట్ కాస్తే మనకు తెచ్చి పెడుతున్నారు. మన రక్తం, మన పిల్లల రక్తం భారతదేశంలో కానీ ఏ ఇతర దేశాల్లో కానీ ప్రభు కొరకే వాడబడాలనేది నా ప్రార్థన. నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. మీ బిడ్డలు కొంతమంది ఇప్పటికే ఉన్నతమైన స్థానంలో ఉండుండొచ్చు. కానీ వాళ్ళకి చెప్పండి, నాన్న నువ్వు డాక్టర్ అయ్యావు మంచిదే, కానీ పరిచర్య చేస్తూ అన్నా ఉద్యోగస్తులు నువ్వు డాక్టర్గా ఉండాలిరా, నిన్ను దేవుని సొమ్ముతో పెంచాను రా అని చెప్పండి. ముఖ్యంగా సేవకులు నా ఎదురుగా ఉన్నారని ఈ మాటలు చెప్తున్నాను. చాలా బరువుగా ఉన్నాయి. ఒకటి చెప్పాలనుకో. రెండోది, పిల్లలు ఇందాకడ వచ్చారు, పాపం తెల్ల డ్రెస్సుల్లో ఉన్నారు. కూర్చోవాలా వద్దా అని ఆలోచన చేస్తున్నారు. ఈలోపు ఇంకో పిల్ల వచ్చి ఏంటి ఇక్కడ కూర్చుంటారా అనలేదు, కానీ అన్నట్టుగా పెట్టింది ముఖం. మళ్ళా డిసైడ్ అయ్యారు. ఈలోపు అయ్యగారు అన్నారు, కాదు నాన్న కూర్చోవలసింది అన్నారు. మేము అటు అంతర్వేదిపాలెం వెళ్ళి వచ్చేటప్పుడు దైవజనులు ప్రియులు భీమవరం దేవదాస్ గారిని పలకరిద్దాం, పెద్దళ్ళు అయ్యారని అటు వెళ్ళాం. మాటలో ఆయన చెప్పారు, నాన్న నేను చిన్నగా ఉన్నాను, నాయనగారు వేరే మీటింగ్కి వెళుతున్నారు. వాళ్ళకి నాయనగారు అంటే పిఎల్ పరంజ్యోతి గారు. వస్తావారా అన్నారు. ఎక్కాను, కారు, వెళ్ళిపోయాం. ఆ దినాల్లో కారు బండి నాకు తెలియదు, కానీ మొత్తానికి చెప్పారు. వెళ్ళాం. అక్కడికి అయ్యగారు నాతో నన్ను కూడా తీసుకెళ్లారు. మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్ద ఆయనకి టేబుల్ మీద భోజనం పెడితే పరంజ్యోతి నాయన గారు క్రింద కూర్చుని భోంచేశారు. కాదయ్యా ఇక్కడ కూర్చోమంటే వద్దులయ్యా అన్నారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది నాన్న అన్నారు. తప్పనిసరిగా వినాలి. పిల్లలుగా దేవుని సేవకులు పిల్లలు కూడా వినాలి. పిఎం సామ్యులయ్య గారికి టేబుల్ మీద భోజనం పెడితే
పరంజ్యోతి గారు కింద కూర్చొని భోంచేశారంట. నాకు ఆశ్చర్యం అయింది నాన్న అన్నారు. అక్కడ అన్నగారు విధేయతను గురించి మాట్లాడారు. ప్రభువు దగ్గర మనం నేర్చుకుంటున్నాం అన్నట్లు వాస్తవమే. 98వ సంవత్సరం 1998 మే 30న నా పెండ్లి అవుతుంది. ఈ చిన్న స్టేజ్ చూస్తే నాకు అది గుర్తొచ్చింది. అది కూడా చిన్నగా ఉంది స్టేజ్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కదా, మా ఇద్దరికి పెద్ద సోఫా పైన వేశారు. దాన్ని ఏదో అంటారుగా, రాజా అదే ఎర్ర సోఫాలు ఉండేవి అప్పుడు వేశారు. కూర్చున్నాం. ఇక అంతా పాస్టర్ గారులు అందరిని అక్కడ కూర్చోబెట్టారు. జరుగుతూ ఉంది. అది ఐపీసీ మీటింగ్స్ పెట్టారు నాన్న. ఆ రోజు మీటింగులు చివరి రోజు నా పెళ్ళి. కొంచెం లేటుగా వచ్చారు జిఆర్ పురుషోత్తమయ్య గారు, అప్పటి ఐపీసీ ప్రెసిడెంట్ గారు. ఏయ్ ఏంటి పైకెక్కావు, క్రిందకి దిగు అన్నారు. పెళ్ళిలో అండి, పెళ్ళిలో ప్లీజ్ లిసన్ దిస్, క్రిందకి దిగు అని అది క్రింద ఇంచి మా ఇద్దరిని క్రింద కూర్చోబెట్టి, ఇంత ధైర్యం నేను అనుకోవడం ఇప్పుడున్న సేవకులు మనం ఎవరూ చేయలేరు. కష్టమే. సేవకులందరినీ పైన కూర్చోబెట్టారు. నేను ఫీల్ అయ్యాను అనుకున్నారేమో. పెళ్ళయి వెళ్ళిపోయేటప్పుడు అన్నారు, నానా క్రిందకి దింపానని ఏమన్నా ఫీల్ అయ్యావా? సేవకులను హెచ్చించడానికి నిన్ను క్రిందకి దించాలి, ప్రభువు నిన్ను హెచ్చిస్తాడన్నారు. ప్రభునందు ప్రియులరా, తగ్గించుకోవడం చాలా ప్రభు దగ్గర నేర్చుకున్న సంగతి. నేను కూడా ఈ మధ్యకాలంలోనే కాదు, ముందు నుండి గమనిస్తూ వస్తున్నాను. మన విశ్వప్రసాద్ అన్నగారిని తగ్గించుకునే విషయంలో చాలా విషయాల్లో మనకు ఒక ఐడియా ఉండొచ్చు బహుశా లోపల, బట్ హీ హంబుల్స్. అనేక మంది దైవజనులు తగ్గించుకునడాన్ని బట్టే. నేను కూడా అయ్యగారిని చూసినప్పుడు మొన్న ఈ మధ్య చూసా కిరణ్ గారిని. అక్కడ నేను ఇంత అనుకోలా, ఇక్కడ వచ్చి చూసి ఆశ్చర్యపోయా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. మనం ఏదో ఒక రకంగా హెచ్చించుకునే ప్రయత్నం చేస్తాం. అది మనం చేయకపోయినా మనలోనే ఉంటాడు ఇంకొకడు, వాడన్నా తగ్గించుకున్నట్టే తగ్గించుకుని హెచ్చించుకోమని మనకు బోధిస్తాడు. ఇది కష్టం. అయినా ప్రభువు కృపామయుడు. దేవుని సేవకుని ప్రాంతంలో ఇంతగా హెచ్చించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ మీరు క్రింద కూర్చున్నారా, దేవుడు మిమ్మల్ని సింహాసనాలు ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయం. మరొకసారి అన్న నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ముగించి మరి అన్న 45 నిమిషాలు వెళ్తారా? థ్యాంక్ యూ. చాలా పనులు ఉన్నాయి, మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. ఇవన్నీ ఉంటాయి, తప్పదు మనకు. ఆదికాండము 12వ అధ్యాయం. ఈ దినాల్లో ప్రభు నాకు ఇచ్చిన మాటలు ఇవి. ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతూ వస్తున్నాను. నాకు ఎదురుగా ఎక్కువ మంది సేవకులు ఉన్నారు కాబట్టి సేవకులతో కూడా కొన్ని మాటలు చెప్తాను. మరి క్రింద ఉన్న బిడ్డలు కూడా వినండి. వాక్యం వింటామండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనులు డాక్టర్ ఎంఏ థామస్ గారు అన్నారు, నేను దీవించబడ్డానికి ఒక కారణం దేవుని వాక్యాన్ని చదవడమే అన్నారు. హల్లెలూయా. వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చిన ప్రతి సంఘాన్ని ప్రభు దీవిస్తాడు, వ్యక్తిని దీవిస్తాడు. చదువుతారు ఎవరన్నా? యెహోవా ఇలాగ అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. స్తోత్రం. హల్లెలూయా. మనకున్నటువంటి గొప్పల్లో ఒక గొప్ప ఏంటంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఇది మన ధైర్యం. మన ధైర్యం ఏంటో చెప్పనా? పరలోకం నిజం. కొంతమంది ఓ బౌ 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 అని మరుగుతున్నారు. ఒకడైతే అచ్చంగా ఇదే పనిలో రైల్వే స్టేషన్ అమ్మటి బస్ స్టాండ్లో తిరుగుతున్నాడు పిచ్చెక్కి. ఈ మధ్య మన జాన్ వెస్లీ గారు వాడికి పిచ్చోడని పేరు పెట్టారు. ఒక పిచ్చోడు తిరుగుతున్నాడని. మనం వాడిని చూసి కంగారేమి
పడక్కర్ల. మనము ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. మనము ప్రకటించే పరలోకం నిజం, మనము ప్రకటించే నరకం నిజం. ఇదే మన ధైర్యం. సేవకుని పిచ్చోళ్ళలాగా చూడొచ్చు, వాళ్ళు పిచ్చోళ్ళలాగా చూస్తారేమోనని మనవాళ్ళు కొంతమంది ఏ విధంగానైనా చాలా గొప్పగా కనబడాలనేది. దానికి ఎందుకో నా మనసు ఒప్పట్లా. మీ విశ్వాసులు ఇస్తే ₹1,00,000 డ్రెస్ వేసుకోండి, పర్లేదు. కానీ బురదలో అవసరమైతే దిగాలంటే దిగేయడానికి ఏమీ కంగారు పడమాకండి. ఏమవుద్ది అన్నారు మా వాళ్ళు. ఏమవుద్ది? రాజబాబు గారు అన్నట్లు ఈ సుమో ఏముందరా, ఇనపదే కదా, తుప్పట్టిపోయి ఒక దినాన్న ఉల్లిపాయలకి వెళ్ళిపోద్ది అన్నారు. నేను పరలోకానికి వెళ్ళిపోతానన్నారు. హల్లెలూయా, ఆమేన్. ఏముంది పెద్ద విశేషం? మన ప్యాంటుకి బురద అయిందనుకో, ఇంకో ప్యాంట్ వస్తుంది. దానికేమో మనమేం కంగారు పట్టక, ఎంత క్రిందకైనా దిగడానికి రెడీగా. కారణం మన దేవుడు సజీవుడు. ఆమేన్. ప్రభువు ఇలాగ చెప్తున్నాడు. యెహోవా ఏమంటున్నాడు నాన్న? నీవు లే. చాలాసార్లు మనం కూర్చునే మాటలు చెప్తున్నాం. పరిచర్యలో 2 అనుభవాలు ఉన్నాయి. మా నాన్నగారు కూడా ఇందాక జార్జ్ అన్న గారు చెప్పారు కదా, వాళ్ళ ఫాదరు మా ఫాదరు వీళ్ళంతా ముందులో, మా అన్నకు తెలిసి ముందులో ఇంకా అంతకు ముందు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 62 ఏళ్ళు 63 ఏళ్ల క్రితం మా తల్లిదండ్రులు సేవకు వచ్చారు. ఇక్కడ అన్న వచ్చినప్పుడే మరి ఇక్కడ పరిస్థితి చెప్పారు. మరి ఇంకా 60 ఏళ్ల క్రితం అయితే ఇంకా కష్టంగా ఉన్న దినాలు అవి. నాన్నగారు ఏం చెప్పారంటే, నాన్న బాగా వినాలి నాన్న, నేను అటు ఇటు ఇటు అటు తిరిగినంతకాలం సేవ కట్టబడలా. ప్రభువు నాతో మాట్లాడారు, కూర్చుండి ప్రార్థన చేయమని. నేను చాక్ పీస్ తీసుకుని బెర్రీ గీసుకుని రౌండ్ సర్కిల్ గీసుకుని అందులో ఉండి మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు సంఘాన్ని కట్టారు అని చెప్పారు. అదొక అనుభవం. రెండవ అనుభవం ఇక్కడ ఏంటంటే, అసలు మనం ఉన్న ప్రాంతము నుండి ప్రభు కొరకు లేవాలి. పరిచర్యలో ఉన్న ప్రాంతము నుండి లేచి వెళ్ళిన ప్రతి దైవజనుని దేవుడు వాడుకున్నాడు. ఆ మాటకు వస్తే మా నాన్నగారిని కూడా దేవుడు మరి గరిగపర్రు ప్రాంతం నుండి పిలిచారు. ఎక్కడో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు మా నాన్నగారు, గుంటూరు విద్యాసాగర్ గారి నాన్నగారు, మోటుపల్లి శామ్యుల్ గారి నాన్నగారు ఒకే చోట పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘం, మోటుపల్లి శామ్యుల్ గారు చెప్పారు, చాలా పవర్ఫుల్ సంఘం ఉందండి అక్కడ. ఒక ఇంజనీర్ గారి ఇంట్లో కొండలదోమే విశ్వాసి భాషల్లో మాట్లాడుతుంటే అదే ఇంజనీర్ గారేమో తెలుగులో తర్జుమా చేసేవాడంట. ఆయన చెప్పిన మాటలు చెప్తున్నా. ఆశ్చర్యం అయింది పాస్టర్ గారు నాకు. మాకు అప్పుడంత ఒక లేదు, నేను అసలు పుట్టలేదు. అదొక అనుభవం. కానీ పరిచర్య కొరకేమో మనం ఉన్న చోటు నుండి తప్పనిసరిగా లేవాలి. ఇంత గొప్ప పట్టణంలో మీరున్నారు. నీవు లేచి నీ దేశము నుండి, ప్రభువు మీలో కొంతమందిని ఇంటర్నేషనల్గా కూడా వాడుకుంటాడు. అసలు మన పిలుపే ఇంటర్నేషనల్ పిలుపు. మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఎవరి పిల్లోడన్నా ఇతర దేశానికి వెళితే మీరు అసూయపడమాకండి. నాకు తెలిసి ఒక ఆయన అన్నాడు, తెల్లతో లోడు ఈ స్టేజ్ ఎక్కడన్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇతర దేశం వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువు నాతో మాట్లాడాడు అంటున్నాడు. సేవకులు కొన్నిసార్లు మాటలు మార్చాల్సి వస్తుంది. ఎప్పుడో తెలుసా? శరీరముతో మాట్లాడితే అసలు మన పిలుపే సర్వలోకమునకు ప్రభువు మనల్ని పిలిచాడు. నీవు లే అన్నాడు అబ్రహాముతో. ఇంకేమన్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల, నాకు కూడా బంధు ప్రీతి ఉంది. బంధువులు కనబడితే చాలు బ్రేక్ పడుతుంది. కానీ కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనం బంధువులను కూడా, మా చిన్నప్పుడు మా బంధువులు పెద్దగా మాకు తెలియదు. మా నాన్నగారి తరపు కూడా అస్సలు తెలియదు. మాకు ఇద్దరు మేనమామలే వచ్చేవాళ్ళు. నిన్న కూడా మా అమ్మమ్మ గారి ఊరిలో నేను మందిరం ఓపెన్ చేశా. నిన్నేమో అక్కడ పేరుని కృష్ణమూర్తి గారి పేరుని నాని గారు అబ్బాయి వచ్చారు అక్కడికి. సరే, ఎవరో ఒకరు వస్తున్నారు, దేవునికి స్తోత్రం. పాపం ఆయన మధ్యలో వచ్చారు. వచ్చిన తర్వాత 45 నిమిషాల ప్రసంగం నడిచింది. కూర్చున్నాడు ఆయన, కిట్టు గారు. స్తోత్రం, వినాలి. బంధుప్రీతి అవసరమైనప్పుడు బంధువులను కూడా ప్రక్కన పెట్టి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి
వింటున్నారు అమ్మాయిలు మీరు? ఎక్కడి నుండి అంట? తండ్రి ఇంటి నుండి. అవసరమైతే ప్రభువు మిమ్మల్ని పిలిస్తే సేవ కొరకు. 60లో ఒక దైవజనుడు కేరళకు పోయి, భారతదేశంలో కేరళలో సువార్త ఎక్కువగా ఉంది, ఆంధ్రాలో సువార్త ఎక్కువగా లేదు, 60 ఏళ్ల క్రితం 65 ఏళ్ల క్రితం మీలో ప్రభువు కొరకు ఎవరైనా ఆంధ్రకు వెళతారా అని వర్తమానం అందించారంట. 10 మంది ఆడపిల్లలు లేచారంట. 10 మంది. ఏలియమ్మ గారు అని పేరు విన్నారేమన్నగారు మీరు? వాళ్ళలో ఏలియమ్మ గారు లీడర్. కొవ్వూరు వెళ్ళమని ప్రభువు చెప్పారంట. నేను చూశాను ఆమెను. కొవ్వూరు వెళితే తూములు పెద్ద పెద్ద తూములు వేస్తే అంట, తూముల్లో పడుకుని సేవ చేశారంట అన్నగారు. తూముల్లో. ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము తూముల్లో పడుకుని సువార్త చేశాం, ఈగ మా మీద వాలలేదన్నారు. వింటున్నారా? ఎవడు రాడు మీ జోలికి? మీరు ధైర్యం చేసి వెళ్ళండి. మీ మీద ఈగ వాలదు. ప్రభువుతో మీరు వెడితే వాలినా అది మిగలదు. ధైర్యం చేయండి. తండ్రి ఇంటి నుండి లేవాలి. ఏంటో అందరూ ఎక్కడ? ఆ మార్క్లో, ఈ మార్క్లో, వాల్ మార్క్లో, బిగ్ సీలో, ఇక్కడైనా మీరు పనిచేసే సేవ కొరకు లేవరా? నడుము కట్టరా? కన్నీరు విడుచుచు మీరు సువార్త విత్తుకుంటూ పొండి. ఇలాంటి స్థలాలు 10 రాసిస్తారు. వాడి బాబు రాస్తాడు, వాడు రాయటం కాదు. అది విజయవాడ కాదు, న్యూయార్క్లోనైనా ప్రభువు మనకి ఇవ్వగలిగిన విజయవాడలో రేట్లు పెరిగితే పెరిగి ఉండొచ్చు, కానీ దేవుని ధననిదేమీ తగ్గలేదు అని సేవకుల మధ్యలో ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నా. నీవెక్కడికి వెళ్ళినా ప్రభువు స్థలాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు. ఇది 50,000 అన్నారు అయ్యగారు, 50 లక్షలైనా సరే ప్రభువు ఇస్తాడు. ఇవ్వలేడా? నువ్వు లే, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల ఇంట నుండి, చెప్పండి, లేచి బయలుదేరి నేను నీకు. సేవకులకు ఒక గొప్ప ధైర్యం, క్రిందనున్న విశ్వాసులకు ఒక గొప్ప మాట. అదేంటంటే, దైవజనుడు ఊరకే ఇక్కడికి రాలా, ప్రభు చూపించాడు. ఇదిగో ఇది ఆదికాండము 22 అయ్యగారు అబ్రహామును పిలిచింది. అక్కడ ఇది 12, అది 22 అనుకుంటా, ఇస్సాకును అర్పించడానికి. ఏమండి? అబ్రహాము కన్నులెత్తినప్పుడు అంటాడు, ముందేమో నేను నీకు చూపిస్తానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో 3 దినాల ప్రయాణమైన తర్వాత అబ్రహాము కన్నులెత్తాడంట. అంటే చూపించాడనే అనుకుంటున్నాను నేనైతే. అయ్యగారులు చూపించరా? మీకు దండం పెడతా అన్నోళ్ళందరికీ చెప్పండి, చూపిస్తాడా చూపించడా? మొన్న ఒక చోటుకి వెళ్ళా, పేరు చెప్పాలి, ఈ ఆన్లైన్లో ఉన్నాయిగా. అక్కడంటే ఒక బిషప్ అన్నంట వచ్చాడన్న, స్టేజ్ ఎక్కాడు, వాడు అల్లరల్లర చేస్తున్నాడు. సరే, ఏదైనా సహజంగా మనమైనా జోక్గా ఒక మాట్లాడతాం, అది వేరే సంగతి. ఎదురు ఆయన అక్కడ వర్తమానం చెప్తుంటే ఈయన ఇక్కడ సెటైర్లు వేస్తున్నాడు. నాకు చాలా బాధ కలిగింది. వాడు 100 సార్లు అమెరికా వెళ్ళి రావచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ వినబడుతుంటే నాటకాలు ఆడితే కాళ్ళు తీసి దేకిస్తాడు. నేను అన్నాను, మైక్ నా చేతికి ఇచ్చారు, పరిచర్య జరుగుతుంది, పాడు చేస్తే ఆయుష్ తగ్గుద్దన్నా. చల్లగా దిగి వెళ్ళిపోయాడు. ముందు మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన చెవిని ప్రభువుకి అప్పగించడం. నేను మాట్లాడుతుంటే కాదు, ఎనిబడి, చిన్న పిల్లోడు మాట్లాడుతున్నా, దేవుని స్వరం వినబడుతుంటే కూర్చోవాలిక. అబ్బా, అబ్రహాము కన్నులెత్తి చూచాడు. అబ్రహాముకి ఈ అలవాటు ఉంది, ప్రభువు పిలిచినప్పుడు వినే అలవాటు. ఇక్కడ కూడా ప్రభువు చెప్పాడు, నేను నీకు చూపిస్తా. దీని అర్థం ఏంటంటే, ప్రభువు మనల్ని సేవలో ఒంటరులుగా వదిలి పెట్టడు. ఎవరో భక్తుడు రాశాడు, నీవు నాకుండగా ఒంటరిని కాను ఎన్నడు. కిరణ్ అన్నగారు, సిస్టర్ గారు, మీరిక్కడ ఒంటరులు కాదు, ప్రభువు మీతో కూడా ఉన్నాడు. దైవజనులారా, మీరు ఒంటరులు కాదు, ప్రభువు మీతో కూడా ఉన్నారు. బిడ్డలు, మీరు వెళ్ళి వివాహానికి వెళ్ళినా సరే, మీరు ప్రభువుతో కూడా వెళ్ళినప్పుడు మీరు ఒంటరులు కాము. దేవునికి స్తోత్రం. తరువాత వచనములో అంటాడు, నీవు వెళ్ళు, నేను నీకు చూపిస్తానన్న తర్వాత. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు మన పిలుపే ఒక అద్భుతమైనటువంటి పిలుపు అండి.
మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు వెడితే, ప్రభువును బట్టి వెడితే, ప్రభువు పిలిస్తే వెడితే. స్తోత్రం. 1979వ సంవత్సరం అక్టోబర్ నెలలో, అంతకు ముందే ఐపీసీ సహవాసం వారు మా నాన్నగారితో చెప్పారంట, అయ్యా మీరు మవ్వ గ్రామానికి వెళ్ళండి అని చెప్పారంట. అబ్రహాం సామ్యుల్ గారు, రోజులు నోయల్ సామ్యుల్ గారు తండ్రి గారు, పాస్టర్ గారు మీరు మవ్వకు వెళ్ళాలి అన్నారంట. మవ్వక మీకు తెలియదు ఏముంది, ట్రాన్స్ఫర్స్ అంటే కష్టం. ప్రభువా మవ్వకు వెళ్ళమంటున్నారు. అక్కడ ఉన్న పిచ్చిరెడ్డి గారు, కరుణాకర్ గారు తండ్రి గారు, సంఘ పెద్దలందరూ కూడా వద్దయ్యా మీరే మాకు కావాలయ్యా అంటున్నారంట. మీరే మాకు కావాలయ్యా అంటున్నారంట. ఇప్పుడు సంఘమేమో వెళ్ళొద్దు అంటున్నారు, సహవాసమేమో వెళ్ళమంటుంది. ఏం చేయాలి దైవజనుడు? మా నాన్నగారు సహవాసానికి వీర విధేయుడు. దైవజనులకు, నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదని టీచింగ్ మాకు. సేవకుల పిల్లలు నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, గుర్తుంచుకోండి. అది మంచి అనుభవం, అలా మాట్లాడనివ్వకూడదు అని నా ఉద్దేశం. మీలో రత్నవయ్య గారు ఎవరికన్నా తెలిసేమో. రత్నవయ్య గారు మా నాన్నగారు సేమ్ పంద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయడం మొదలెట్టారంట. ప్రభువా సహవాసమేమో వెళ్ళమంటుంది, సంఘమేమో ఉండమంటుంది, ఏం చేయమంటావు నన్ను అని కళాయిగుంట ఐపీసీ చర్చిలో మోకరిస్తే 10 గంటలకు మోకరించి ప్రార్థన చేస్తుంటే 2 గంటల సమయంలో ఆయన మోకరించినటువంటి కళాయిగుంట ఐపీసీ చర్చ్ అగ్నిగోళంగా మారిపోయిందట. అగ్నిగోళంగా కనబడుతుందంట దర్శనంలో. అందులో నుండి ఒక కోడె దూడ లేచి వచ్చిందంట గంతులు వేసుకుంటూ. ఈయన లోపల ఉన్నాడు, గడబెట్టి ఉంది కదా, 4తో గడ లేపేసిందంట. ఒక్క గంత అయితే వేసి బయటకు వచ్చిందంట. మళ్ళా అక్కడ గేట్ ఉందంట, చిన్న గేటు, చెక్కల గేట్. దానికి గడబెట్టి ఉందంట, దానికి కూడా కొంకీ లాంటిది పెట్టి ఉందంట. దానిని కూడా 4 తల లేపి తలతో ఒక తట్టు అయితే తట్టి ఒక్క గంతేసి బయటికి వెళ్ళిపోయిందంట. పరిశుద్ధాత్ముడు నన్ను ఇక్కడ నుండి మవ్వ గ్రామానికి పంపుచున్నాడని నాకు తెలుసు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో అందరూ మీదకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కర్రలేసుకుని ఇంటి చుట్టూ. మా బ్రదర్ ఏదో ఒక విషయంలో, క్యాస్ట్ విషయం ఏదో మాట్లాడారంట అక్కడ. ఆ విషయమై నాన్నగారు వెనకలేదు, తొనకలేదు. ప్రభువు నన్ను ఇక్కడికి పిలిచాడు. మా బంధువు ఎవరో ఒక ఆయన వచ్చి, అయ్యా పెద్దలు వచ్చారా మాట్లాడడానికి రమ్మంటున్నారన్నారు. ఒకవేళ ఏదైనా ఉంటే నేను మందిరంలో మాట్లాడతాను, బజార్లోనికి రానన్నారు. ఒకవేళ ఏదైనా ఉంటే నాకు పెనాల్టీ వేయండి, తప్పేయండి, కడతానన్నారు. గజ 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 ఉనికిపోయారు. కారణం ఎందుకో తెలుసా? ప్రభువు మనలను పిలిచాడు. యు ఆర్ కాల్డ్ బై ద గాడ్. దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అన్నాడు, అబ్రహామా నేను నిన్ను పిలుస్తున్నాను, నిన్ను గొప్ప జనముగా చేస్తా. ₹1,00,000 వస్తేనే కాదు మనం గొప్పవారమై గొప్ప, లేకపోతే బిల్డింగ్స్ కట్టేది. ప్రభు పిలుపులో ఉంటే దేవుడు మనల్ని గొప్ప జనముగా చేస్తాడు. వారిలో ఒంటరి అయిన వాడు, అరే 10,000 మంది అంటండి. కొంచెం కష్టంగా ఉంది. 10 నిమిషాలు కూర్చోండి. 10,000 మంది. నంబర్ 1, నిన్ను గొప్ప జనముగా. ఒక్కడే వచ్చారేమో, నాకెవరున్నారనుకుంటున్నారేమో. చాలా మంది ఉద్దేశం అదే, పాస్టర్లు నేను తంతే ఎవరురా నీకు దిక్కని. మనం కూడా అట్టాగే బతకాలి. నాకు ఎవరు దిక్కులేరయ్యా అన్నట్టుగా బ్రతకాలి. కానీ వాళ్ళకి తెలుసుద్ది మన దిక్కు ఎవరో ఒకరోజు. అప్పుడు వాళ్ళు ప్రభు వైపు తిరిగి సాక్ష్యాలకు వస్తారు. నంబర్ 2 ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదించి. నంబర్ 1, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును, హల్లెలూయా, నిన్ను గొప్ప జనముగా చేస్తా. నంబర్ 1. నంబర్ 2, నిన్ను ఆశీర్వదిస్తా. దేవుని సన్నిధిలో ప్రభువు మనల్ని ఆశీర్వదించడా? వదిలేస్తాడా? విడిచిపెడతాడా?
దేవునిలో ఆశీర్వాదం ఉందా లేదా? ఎందుకో కొంతమంది అయ్యగారు ఆశీర్వాదం అన్న మాట ఇష్టపడలేదు అన్నగారు. మీరేంటి ప్రాస్పారిటీ గాస్పెల్ చెప్తున్నారా అంటున్నాడు ఒక ఆయన. వాడు శుభ్రంగా 4 కోట్లు పెట్టి ఇల్లు కనుక్కున్నాడు. గుడిసెలో ఉండే పాస్టర్ గారిని అన్నాడు, నువ్వు ప్రాస్పారిటీ గాస్పెల్ టీచింగా? ఎంత ఘోరం చూడండి. బైబిల్లోనే ప్రాస్పారిటీ గాస్పెల్ ఉందా లేదా? తప్పు చేయని చెప్తే తర్వాత రండి. నిన్ను నేను ఆశీర్వదిస్తా. నంబర్ 2. నంబర్ 3, నీ నామమును, ఎక్కడున్నారు? కిరణయ్య గారు ఉన్నారు, భోజనాల దగ్గరికి వెళ్ళిపోయారు. నీ నామమును ప్రభువు చెప్తుంది, నేను చెప్పటం కాదు. అబ్రహాముతో ప్రభువు చెప్తున్నాడు, నువ్వు నా మాట వింటే, నేను వెళ్ళమన్న చోటుకి వెడితే నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. నంబర్ 3, కొంతమందికి మన పేరు కనబడితే చాలు గిట్టదాయి గారు. నీ పేరు కనబడుతుంది, ఇక్కడ ప్రభువు తప్ప ఎవ్వడు కనబడకూడదు అన్నాడు ఒక ఆయన. నేను ఈసారి వచ్చేసరికి ఆయన ఫోటో పెట్టా. తమ్ముడు ఇది ఎప్పుడు తీశారా అంటున్నాడు. ఎంత విచారం చూడండి. యేసు రక్తమే జయం. ఇప్పుడు వినండి. ఇప్పుడు బాబు ఇక్కడికి వచ్చి ఆరాధన చేశాడు, ట్రాన్స్లేషన్ చేశాడు. 98లో మా పరిస్థితులు కూడా అయ్యే. 95, 96, 97 మేము బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు నేనేమో స్పీకింగ్, మదిరి జోసఫ్ గారేమో ట్రాన్స్లేషన్. ఆయనేమో స్పీకింగ్, నేనేమో ఏదో వచ్చిరాని ఇంగ్లీష్లో వచ్చి అప్పటికంత పర్ఫెక్ట్గా ఏమీ లేదు. అయినా ఇక చూడండి, మా నాన్నగారి ఆనందం పొంగి పొర్లింది. ఏ తల్లిదండ్రులకు ఇప్పుడు బాబు ఇక్కడ తర్జుమా చేస్తుంటే వాళ్ళ తల్లి ఏమైనా అసూయ పడద్దా? తండ్రి ఏమైనా ఏంట్రా కానివా అంటాడా? ఇంకా కాసేపు. ఇప్పుడు మా అమ్మాయి తెంకాసి బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఉంది. మొన్న మా సభల్లో కాసేపు మాట్లాడింది. అబ్బో మా విశ్వాసులకు ఆనందం పొంగి. ఇప్పుడు మన తండ్రికే అంత ఆనందంగా ఉంటే మనము పరమ తండ్రి బిడ్డలము కదా, మన నామాన్ని గొప్ప చేయడా? మనల్ని తగ్గించేస్తాడా? మనల్ని ఎవరికి కనపడకుండా చేస్తాడా? అట్లా ఏమీ లేదు. దైవజనులు రాజబాబాయ్ గారు చెప్పారు, నువ్వు సేవ చేసినంత కాలం కొద్ది మందికే కనబడ్డావు, ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకుంటున్నాను అన్నాడంట. హల్లెలూయా అనండి. ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకొనబోతున్నాను అన్నాడంట. ఇక ఆయన ఎత్తుకున్న తర్వాత ఎంతమంది కనబడతాడు ఈయన? హల్లెలూయా. అక్కడ ఈ దినాల్లో దైవజనుడు ఈ రోజు కూడా పాడారుగా. దైవజనుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా పాటలు ఇంకా ప్రబలుతున్నాయంటే కారణం దాని వెనుక దేవుని యొక్క కృపాభిషేకం ఉంది. దేవుడు నిన్ను అభిషేకిస్తే మనం చనిపోయిన తర్వాత కూడా పనిని జరిగిస్తూనే ఉంటాడు. మన మరణంతో పనేమీ ఆగదు. మన పేరు చెప్పి కొంతమంది స్వస్థతలు చేస్తారు. ప్రభువా నీ దాసుడు అలనాడు ప్రార్థించినప్పుడు దయ్యాలు పారిపోయినాయిగా, ఇప్పుడు కూడా ఒక కార్యమును నీవు చేయగలిగిన దేవుడవు. మన పేరు మనం చెప్పడం కాదా, అబ్రహాం పేరు, ఇస్సాకు పేరు, యాకోబుల పేరు దేవుడు చెప్తున్నాడు. నంబర్ 1, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. నంబర్ 2, నంబర్ 3, నీ నామమును గొప్ప చేస్తా. మంచి పేర్లు పెట్టుకోండి. ఎందుకు వచ్చింది అంత బాధ? బైబిల్లో చాలా తేటగా క్లియర్గా వాటి పేరైనను ఎత్తకూడదని ఉంది. శ్రేష్టమైన పేర్లు పిల్లలకు పెట్టాలి. హల్లెలూయా. శ్రేష్టమైన పేర్లు మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు మన పేరును ఉచ్చరించుతాడు. దేవుడు మన పేర్లను ఇతరులతో చెప్తాడు. పలానా దైవజనుని దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఆయన నోట ఏదో పేరు ఎందుకు పలికించాలి? శ్రేష్టమైన పేర్లు, వాక్యంలో ఉన్న పేర్లు, పరిశుద్ధమైన పేర్లు. నేను సంఘాల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తున్నా. విశ్వాసులు క్రిందండి వింటున్నారేమో. మీ పిల్లలకు మీరు పేర్లు పెట్టేసుకోవడం కాదు, సేవకులు పేర్లు పెట్టేటట్లుగా ఏర్పాటు చేయండి. అవకాశం ఉంటే అయ్యా బిబిలికల్గా మీరే పెట్టండి అని వారికి అవకాశం ఇవ్వండి. ఏంటో ఈ కొత్త కోడళ్ళు ఇప్పుడు చేరారు, వింటున్నారమ్మా మీరు?
ఎక్కడోనంట నెట్లో చూసి వాడి పేరు పింకు అంట, టింకు అంట, బంటి అంట. ఎలుగు బంటి ఏం కాదు, శ్రేష్టమైన పేర్లు దేవుని వాక్యములో ఉన్నాయి. హల్లెలూయా. శ్రేష్టమైన పేర్లు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. దేవుని యొక్క వాక్యపు పేర్లను ఈ దేశంలో మనం పెట్టాలి. ఐఏఎస్లు అవుతారు వాళ్ళు, ఐపీఎస్లు అవుతారు వాళ్ళు, కమిషనర్లు అవుతారు వాళ్ళు. దేవుడు వారిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను వాడు ఒకడికి సమూయేలు అని పేరు పెట్టా. వాళ్ళ బాబు దాన్ని తీసేసి ఏరొక పేరు రాయించాడు. వాడి వాళ్ళ రోడ్లమ్మడ దొరుకుతున్నాడు. సేవకుని పేరు ఉంచండి, రిజర్వేషన్లో కాదు, టాప్ ప్రయారిటీలో ఉద్యోగం వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేస్తా. నీవు ఆశీర్వాదముగా. మనందరిలో ఒక ఉన్న భయం ఏంటో తెలుసా పాస్టర్ గారు? ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, ఇది తరువాత నడుస్తుందా లేదా? చూసారా అమ్మ, ఇప్పుడే రాదురా. 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆలోచనలు వస్తాయి. 50 ఏళ్ళకి నా తరువాత పరిస్థితి ఏంటి? అసలు ఈ పిల్లోడు నడపగలడా, నడపలేడా? ఒకవేళ దేవుడే కావాలని బిడ్డల విషయంలో ఆపితే నాకు అసలు బిడ్డలు లేరు కదా. దీన్ని ఎవరు? మనం ఏమీ కంగారు పడక్కర్లా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీవు ఆశీర్వాదముగా. దట్ వుడ్ బి కంటిన్యూడ్. ఏదైతే ప్రభువు మనకిచ్చాడో అది కంటిన్యూ అయి తీరుతుంది. దేవునికి స్తోత్రం. ఆగదు అని వాళ్ళు రాశారు అయ్యారు, మనం రాయాలి. నేను కూడా ఒక 30 పాటలు రాశా. కొన్నిసార్లు కొన్ని పాటలు ఏంటి అనిపిస్తుంది, అరే ఇది వాళ్ళు కాదు పాడాల్సింది, మన స్తోత్రం. ఆగుద్దా? నాన్నగారు చెప్పేవాళ్ళు, దాన్ని ఏమంటారండి, రైలు. చిన్నప్పుడు ఇక్కడ ఐపీసీ సభలు జరిగాయి. అప్పుడు మాకు రైలు చూడటం అంటే అది ఒక ఆనందం. పెట్టి లెక్క పెట్టమంటే 2, 3, 4 చక్క 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 వెళ్ళిపోతుంటే అన్నారంట, ఒరేయ్ ఈ తెల్లోడు పిచ్చోడు కాకపోతే ఈ ఏంటో సన్నట పట్టాలంట, దీని మీద వేస్తాడంట, అంతలావు రైల్ని దీని మీద నడుపుతాడంట, తెల్లబొర్రోడు అన్నారంట. ఇప్పుడు వాడు తేనే తెచ్చాడు, చెప్పండి అమ్మా, ఎక్కనే ఎక్కించాడు, చక్క 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 చిక్ 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 మన పరిగెత్తుంటే అన్నారంట, అమ్మో అమ్మో ఇట్ట పరిగెత్తుంది, ఇది ఆగనన్నారంట. దీన్ని దేనికి పోల్చావంటే, నాన్న ఈ గాజు పూస లేని మతం తెచ్చారు, తెల్లబట్టలేసి తిప్పుతున్నారు, ఇది 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 నడిచేదా పెట్టేదా అన్నారంట. అప్పుడు ఇప్పుడేమో ఒకటి కాదు, ముఖ్యమంత్రుల కాడ నుంచి ప్రధానుల దాకా కాళ్ళు అడ్డం పెట్టి అడ్డం పడుతున్నారు. దేనికి చెప్పండి? దీన్ని ఆపడానికి ఆగుద్దా? ఇది ఆగేది కాదు, ఇది సాగేది, ఇది నడిచేది, ఇది పరుగెత్తేది. ఈ ఒక్క మందిరంతో ఆగదండి. ఇంకా మందిరాలు కట్టే కృపనిస్తాడు, ఇంకా సహవాసములనే కట్టే కృపనిస్తాడు. ఓ కృప వెంబడి కృప, మహిమలో నుండి అది అధిక మహిమలోనికి ప్రభువు నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను ఒక ఆయన అన్నాడు, 10th క్లాస్లో కొంచెం ఎదురు చెప్పానని, ఒరే నువ్వు ఇక్కడ నీ జీవితంలో 10th పాస్ అవ్వరా అన్నాడు. తప్పు నాదే, కానీ వేసేసాడు దెబ్బ. ముగిస్తాలే, శపించాడు శపించాడు శపించాడు. అది నా గుండెల్లో పడిపోయింది. మా అమ్మ మళ్ళా రాయాల్సిన, నువ్వు 10th పాస్ అయితే తప్ప నీకు బారులాగు కుట్టించనంతే. ఇప్పుడు బుడ్డోళ్ళకి ప్యాంట్, పుట్టినోడికి ప్యాంట్. ఇప్పుడు మాకు బారులాగా వేయాలంటే అప్పుడు అది పరిస్థితి. మళ్ళా రాశా, మళ్ళీ ఇంకా తక్కువ వచ్చినాయి. ముందు 33 వస్తే తర్వాత 18 వచ్చినాయి. ఇక నా జీవితంలో నాకు బారులాగులు వేసే అవకాశం లేదేమో అనుకున్నా. కంగారు పడి గేదెలమ్మడి పంపి, ఒక గేదె ఉండేది మాకు, పోలీసు తెప్పించి పేడ వేసుకురమ్మని పంపింది. ఇంకా అదే కాకుండా ఇతర పేడ కూడా కలెక్ట్ చేసుకొస్తే పడకలు చేసేది. అమ్మ సేవకురాలే, కానీ మరి ఇంట్లోకి జరగాలిగా, కష్టమైన రోజులవి. కానీ ప్రభువు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. ఆయన అప్పుడు ట్యూషన్ మాస్టర్, ఇప్పుడు మొవ్వలో మాస్టర్ అయ్యాడు. ఆ మధ్యకాలంలో మా ఊరు దాటి వెళ్ళేవాడు గవర్నమెంట్ టీచర్గా. నేను కనపడ్డం ఆలస్యం, గుడ్ మార్నింగ్ సార్ అంటున్నాడు. ఆపి బండి. నేను అన్నాను, మాస్టరు మీరు మా గురువులు కాబట్టి ముందు నేనే వందనాలు చెప్తానన్నా. మొవ్వలో కనబడితే చాలు. ఇప్పుడు ఒక విషయం చెప్ప, మందు సీసాలే అని రాశాడు. ఏమవుద్ది?
దేవుడు నిన్ను ఆశీర్వదించగా కదపగలిగిన వాడు, శపించగలిగిన వాడు లేనే లేడు. ఆయన సమర్థుడైన దేవుడు. నీవు ఆశీర్వాదముగా నుందువు అన్నాడంటే స్టాంపు పడిపోయింది అంతే. స్తోత్రం. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇంకొక మాట కూడా ఉందా, చెప్పి ముగిస్తా. అబ్బా, నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను ఆశీర్వదించు వారిని. మొన్న ఒక ఆయన అన్నాడు, పాస్టర్ అంటే ఏమన్నా పెద్ద గొచ్చగాని 3 ఏళ్ల నుండి వర్షం లేకపోయి కరువు తాండవిస్తుంటే విస్తారమైన రే మళ్ళా ఇళ్ళు చూసిరా అన్నాడు. ఇదిగో మీ దగ్గర ఎవరన్నా సేవకు కొత్తగా వస్తే ఇట్లా విసికించాలని బైబిల్ చెప్తుంది. ఎన్నిసార్లు పంపాడు గారు? లేదయ్యా లేదా. మళ్ళా కాసేపు ఇదిగో నాకు విస్తారమైన ధ్వని వినబడుతుంది. దైవ జనులకు విస్తారమైన ధ్వని వినబడాలి అన్నాడు. బానేరా, ఎట్లా వినబడాలి? విస్తారమైన ధ్వని వినబడితేనే మనం కూర్చుని కుదురుగా వాక్యం వినగలం. ఆయన ఎవరండి? మన గేరా హానోక్ అని అన్నాడు, మోడీ వస్తున్నాడులే మీకు మూడింది అన్నాడు. ఏం మూడిందంట? మోడీ రాకముందు 100-200 మందికి ఇస్తే ఇప్పుడు 500-600 మందికి సంవత్సరానికి బాప్తిసం ఇస్తున్నాం. యేసు రక్తమే జయం. కారణం ఏంటో తెలుసా? మనకు విస్తారమైన ధ్వని వినబడుతుంది. భారతదేశము ప్రభువు దగ్గరకు వచ్చే ధ్వని వినే సేవకులు, ఎలీషాలు మనకు కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. బొడ్డబొడ్డు వాళ్ళకి వినపడదు. వాడు వెళ్ళాడు, వచ్చాడు, వినబడతా. వాడు అన్నాడు వినబడట్లేదు, నాకు కనబడదు. వాడికి కనబడదు. కానీ నువ్వు కనబడే జాబితాలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నాను గారు? తేడా ఉందా లేదా? ఉందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అబ్బో టైం లేదు కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించే వారిని. దైవజనుడు రోడ్డమ్మట పెడుతుంటే, ప్రభువా ఈ దైవజనుడిని ఆశీర్వదించయ్యా, ఈ సేవకుడిని వాడుకో ప్రభువా, ఈ సేవకుడిని దీవించయ్యా అని మన ముసలోళ్ళు ప్రార్థన చేశారే, వాళ్ళ పిల్లలందరినీ దేవుడు ఇప్పుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వారి పిల్లలు పైకి రావడానికి కారణం ఏంటో తెలుసా? వారు దైవజనుని ఆశీర్వదించారు. మా తమ్ముడు కూడా సేవకుడే, విజయవాడలో కూడా చిన్న పరిచయం చేస్తున్నాడు. మెయిన్ ఫిలిప్ ఈ మధ్య అన్నాడు, మీరు గమనించారా అన్నాడు. ఏంటన్నా? నాన్నగారు మా ఫాదర్ పరిచర్యలో దేవుని కృపను బట్టి ఎక్కువ మంది ఎదురు చెప్పే సెక్షన్స్ లేవు. ఒక్కసారి ఒక 5గురు వ్యతిరేకంగా నిలబడి అబ్రహాం సామ్యూల్ గారికి లెటర్ రాశారంట. 5 కుటుంబాలు కూడా పాడుపడిపోయి ఉన్నాయి, ఆ స్థలాలు గమనించాడా అన్నాడు. చూసారా? దైవజనుడా, నీ పిలుపుందే, ఎక్కడ తక్కువ చేసుకో. మాకు ప్రభువు నిన్ను పిలిచాడంటే మామూలు స్టేటస్ ఇవ్వలా. నిన్ను దీవించిన వారిని దీవిస్తాడు. నిన్ను తర్వాత ఏమన్నాడు నాన్న? దైవజనుని దూషించడం అంటే మాషామాషి కాదు, జోక్ కాదు. నిన్ను దూషించు వారిని. మన పక్షంగా ఒక ఆయన ఉన్నాడండి. మన ప్రభాకర్ అన్న గారు ఇక్కడ ఉన్నారు. మా తామసయ్య గారు ఏం చెప్పేవారంటే, మిమ్ములను ఎక్కడికి? తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలను పంపించినట్లుగా పంపిస్తున్నారు. ఇప్పుడు తోడేళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గొర్రె పొట్టేలన్నా అయి ఉండాలి, కొమ్ములన్నా ఉండాలా వద్దయ్య గారు? కానీ మనల్ని పొట్టేళ్ళలాగా పంపించట్లేదంట అన్యజనుల మధ్యలోనికి. సేవకి ఎలా పంపుతున్నాడు? గొర్రె పిల్లల్లాగా. ఏం చేస్తుంది గొర్రె పిల్ల? తోడేలు తెలుసా? తోడేలు వూల్ఫ్స్ అండి. ఈ మధ్య నేను ఎక్కడ చూశాను, చిరత పులిని బెదరేస్తున్నాయి. తోడేళ్ల మధ్యలో ఉన్నాము స్వామి అని ప్రార్థన చేసేది మా అమ్మ. మా అమ్మ కూడా మీలాగానేనా? ఇది అమ్మగారు ఎక్కడ వెళ్ళారా? తోడేళ్ళు ఉంటాయి, మీరేమి కంగారు, చీల్చేస్తాయేమో అన్నట్టుగా ఉంటాయి. కానీ ఆయన అంత పెచ్చోడా? పెద్ద ఆయన. మనల్ని తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలుగా పంపి ఊరికినే ఉండడు, మనతో కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మధ్యకాలంలో మేము అద్దెంట్లో ఉన్నప్పుడు మా కుక్క పిల్ల ఎక్కడో బయటికి వెళ్ళి దానికి బుల్లెట్ అని పేరు పెట్టాం. అప్పట్లో, ఇప్పుడు లేదు. అప్పుడు అది ఎక్కడికి పోయిందో పోయింది. ఏకంగా 10 పడ్డాయి వెంట. ఏంటయ్యి?
బజార్ కుక్కలండి, పరుగు 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 ర్యాకెట్ పరిగెత్తుకొచ్చినట్టుగా పరిగెత్తుకొస్తుంది. ఈ లోపుగా నేను ఎందుకో గేట్లోకి వచ్చా. ఇటు చూడాలి మీరు, నన్ను చూసింది, ఇక అంతే, ఇటు పరిగెత్తేదల్లా ఏయ్ కమాన్ అంటుంది. చెప్పండి కారణం ఏంటి? యజమానుణ్ణి, మన యజమానుడు ఉన్నాడు వెనుక. యోధా గోత్రపు పొదమసింహం ఉన్నాడు మన వెనుక. నీవేమి కంగారు పడనక్కర్లో, దూసుకుంటూ పోదాం, సువార్తను ప్రకటిద్దాం. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు. పైనున్న ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నేల అందే గాని ఈ నామమును తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదు అంటుంటే ప్రజలు పరిగెత్తుకొచ్చి బాప్తిస్మాలు పొందే రోజు రాబోతుందండి. హల్లెలూయా. ఎక్కడది? అక్కడ లోకాసు వార్త 6వ అధ్యాయంలో 43వ వచనంలో అనుకుంటాను అంటాడు. ఇది చదవద్దులే, ఇక్కడ చూడండి. యోహాను సువార్త 1:43లో యేసు యేసయ్య ఏదో పని మీద వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికమ్మా? గలిలయకు వెడుతున్నాడు. గలిలయకని బయలుదేరాడండి. ఈ లోపుకి ఏం జరిగిందంట? ఫిలిప్ ఎదురొచ్చాడంట. ఏయ్ ఫిలిప్, ఫాలో మీ అని, నన్ను వెంబడించమన్నాడంట. అంతే. హల్లెలూయా. మనం బయలుదేరితే చాలు సేవకులు, దైవజనులు, దేవుడు మనకు బోనస్ పాయింట్లు ఇచ్చేస్తాడు. వెళ్ళేదేమో అన్నట్టు కింద అక్కడ వైజాగ్, కానీ మధ్యలో మరొక అవకాశాన్ని ప్రభువు అనుగ్రహించేస్తాడు. ఒకరోజు ఇది వరకు చెప్పాను సేవకులకు, మళ్ళీ చెప్తున్నా, సేవకులు ఉన్నారని కింద ఉన్నవాళ్ళు కూడా వినండి. నాన్నగారు బయటికని బయలుదేరారంట. నాన్నగారు బయటికని బయలుదేరితే మా అమ్మ అందంట, వెళ్ళిపోతున్నావు మరి, పొయ్యి మీదకి ఏమీ లేవందంట, కూరకేమీ లేవదంట. నాన్న అన్నాడంట, కూర చట్టి పొయ్యి మీద పెట్టి సిలువేసి ప్రార్థన చేయి అన్నాడంట. ప్రార్థన చేయి అంటే మీకు తెలుసు కదా అమ్మగారుల సంగతి, ప్రార్థన చేసినంతసేపు చేస్తారు, కానీ అప్పుడప్పుడు వస్తుంది వాళ్ళకి. యేసు రక్తం ఇచ్చేయం, చట్టి తీసుకోలేదులే అందంట. అంటే ఏంటి? ఎట్లాంటి మాటలు బాగానే మరి ఏంటి? ఆడవాళ్ళు ఒకటి వదిలేరంటే అది మామూలుగా ఉండదు. అందంట. అంతే. నాన్న వెళ్ళిపోయారు. అవతలకి ఆ కాలువ దాటి అవతలకి వెళ్ళాలంట. తాగాడు వేసి ఉందంట, తాడి చెట్టు. అలా అడుగు పెట్టాడంట. అంతే. పెద్ద కొరమేను ఎగిరి ఈ కాలు మీద పడకుండా ఈ కాలు మీద పడిందంట. ఇది కూడా కళాయి గుంటలో జరిగిన సంగతే. ఇక బయటికి పోలా, కొరమేను పట్టుకుని ఇంటికి వస్తే అంటుందంట, ఇది ఎక్కడదంటుందంట. జేబులో డబ్బులు లేవని ఆయనకు తెలుసు, ఆమెకు తెలుసు, కాబట్టి ఇది ఎక్కడదంటుందంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. ఈరోజు ఇక్కడికి నేను పరిచర్య మీద బయలుదేరాను, మావాడు ఒకడు వచ్చి 30 కావాలన్నాడు. నా దగ్గర లేవురా అన్న, చాలా పని జరుగుతుంది ఇంటి దగ్గర, లేవురా అని చెప్పా. ప్రభు ఇస్తాడు వెళ్ళన్నా. విజయవాడ వచ్చినాక అమ్మిని ఫోన్ చేసి చెప్తుంది, మీరు అంతకుముందు ఇచ్చినవి ఉన్నాయి, 50,000 నా దగ్గర ఉన్నాయి. అవునా అన్న, అది నిజంగా నా మట్టుకు నాకు ఆశ్చర్యమే. ప్రభు ఇవ్వయ్యా అని అడిగితే ప్రభు ఇచ్చాడు. చక్రీలతకు మీరు ఇచ్చారుగా లోపల పెట్టమని, అవి ఉన్నాయి అందాయి. నాన్నగారి సాక్ష్యాలు కాదు, మనకు కూడా దేవుడు సాక్ష్యాలు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఆ సందర్భములోనండి ఆ మాట చెప్పి ముగిస్తా. ఒక్క మాట అన్నాడు ప్రభు, ఏమని? నన్ను వెంబడించుమని. ఒక్క మాటతో ప్రజలు రక్షణ పొందే రోజులు రాబోతున్నాయి అన్నగారు. లేకపోతే భారతదేశాన్ని ప్రభు వైపు తిప్పడం మన వల్ల కాదండి. మాకు చుట్టూర్పులో భూషణమ్మ గారు ఉంటారు, చౌదరీసుల నుంచి రక్షించబడ్డారు. వాళ్ళ అమ్మాయి సాక్ష్యం చెప్పిందంట. సాక్ష్యం చెప్తే, అమ్మా యేసు ప్రభుని గురించి నమ్ముకోమని చెప్తే ఎవరో అన్నారంట, మా వాళ్ళు మాకు లేరా అన్నారంట. ఈమె ఒక్క మాట అందంట, అక్క ఉన్నప్పటికీ కరివేపాకుకి యాపాకుకి తేడా లేదా అందంట. మీరు నమ్మండి, ఆ ఒక్క మాట ఆమె గుండెను పిండేస్తుందంట. అభిషేకము ఉంటే ఒక్క మాట పిండేటట్లుగా చేస్తా. ఒక్క మాట పలుకు గ్రామాన్ని దేవుని వైపు తిప్పుతాడు, సంఘమును దేవుని వైపు తిప్పుతాడు, దేశాన్ని దేవుని వైపు తిప్పే రోజుల్లో మనం ఉన్నాం. రోషము కలిగి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి. ప్రభువా ఒక్క మాట చాలయ్యా, మీరు మాట్లాడండి నాయన,
మీరు కృప చూపండి నాయన, మీరు కనికరించండి నాయన, మీరు కార్యమును జరిగించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా మీరు రండయ్యా, మీరు మాట్లాడండి నాయన. మా దేశానికి మీరు కావాలి ప్రభువా. మా బలము చాలదయ్యా, మా శక్తి చాలదయ్యా, మా ధనము చాలదయ్యా. నీ కృప అవసరము స్వామి. సహాయము చేయండి నాయన. మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయండి. 1-2 నిమిషాలు దయచేసి ప్రార్థిస్తారా? ప్రభు వైపు చూస్తారా? భారతదేశాన్ని ప్రభు కొరకు త్రిప్పే విషయంలో నా పిల్లల్ని చేస్తాను ప్రభువా. నా సంఘ బిడ్డలు నీకు సమర్పిస్తానయ్యా. సేవకుల వాళ్ళయ్యా, స్వార్థ లేని ప్రాంతాలకు వెళ్ళాలయ్యా. పరిచర్య లేని గ్రామాల్లో సంచరించే బిడ్డలు కావాలి, పరుగులెత్తే బిడ్డలు కావాలయ్యా. కృప చూపండి స్వామి, దయ చూపండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయే నీ పాదము వదలకుంటే. నీ మేలకు అలవాటయే నీ పాదము వదలకుంటే. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా అందరూ చెప్తామా? నోరారా మనసుతో దేవుని ఆరాధించండి. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ మరొకసారి యేసయ్యా, 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 యేసయ్యా. నోరు తెరిచి గట్టిగా యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి బిగ్గరగా యేసయ్యా, 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 యేసయ్యా. మన మధ్యలో ఉన్న అజయ్ బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అజయ్ బాబు గారు అందరూ కళ్ళు మూసుకుందాం. మనం కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. ఆరాధించే వేళ యందు మహాగణుడైన తండ్రి, కనికరం కలిగిన దేవానికి స్తోత్రమయ్యా. నీ దాసునికి నీ కృపను తోడుగా ఉంచి చాచబడిన నీ బాహువును చేత బిడ్డలు బలపరిచి ఈ ప్రాంతంలో మీరు జరిగిస్తున్న పరిచర్య కొరకు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాంతానికి నడిపించినది మొదలుకొని నేటి వరకు అబ్రహాముకు తోడయ్యున్న దేవా, ఇస్సాకుకు తోడయ్యున్న దేవా, యాకోబుకు తోడయ్యున్న దేవా, మా పితరులకు తోడయ్యున్న దేవా, ఈ దినం వరకు నీ దాసుని కుటుంబాన్ని నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. దీన దశలో దాసుని జ్ఞాపకం చేసుకున్నారు. ఊహలకు మించిన కార్యాలు ఈ పరిచర్యలు మీరు జరిగిస్తూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసులు మీరు బలపరిచి ఓ శ్రేష్టమైన వాక్కును ప్రభువా మీరు విడుదల చేసినందుకై స్తోత్రాలు. ఈ మాటలు ప్రతి సేవకుని పరిచర్యకు కుటుంబాలకు దీవెనకరంగా మలచబడును గాక. దాసునికి మరింత కృపద ఇచ్చేయండి. పరిచర్య చేయించు ఉండగా వెళ్ళిన ప్రతి చోట నిలబెట్టి బలపరిచి వాడుకోమని కోరుచున్నాను. ఇదన ప్రభువా ఈ యొక్క కూడికను
ఈ యొక్క ప్రారంభోత్సవ కూడికను మీరు ఆశీర్వాదకరంగా, ప్రతిష్టారాధన దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. నడిపించిన ప్రతి బిడను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి స్తోత్రాలు. మేము కూడా నీ దాసునితో కలిసి ఆనందించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, మీరు అక్కడ పర్యంతరం ఈ పరిచర్య ద్వారా గుంపు జనాంగాన్ని మరింతగా సిద్ధపరచబట్టు నీ కార్యాన్ని జరిగించండి. మీరే మహిమనందమని కోరుచు వందనాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రం ఆరోపిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే లేచి నిలబడదాం. మన మధ్యలో ఉన్న లలిత పాట పాడుతుండగా కానుకల సమర్పణ. ఈ మందిరములో మనం పడుతున్న మొట్టమొదటి కానుక కాబట్టి సమర్పణ కానుక పాట మన మధ్యలో ఉన్న లలిత పాడవలసిందిగా ప్రభు అక్కడే ఉన్నాడు. ఒక ఇద్దరు వెళ్ళండి, కిందకి ఒక ఇద్దరు వెళ్ళండి, పైన ఒక ఇద్దరు ఉండండి. స్పీడ్గా రైట్. స్టార్ట్. చెక్. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. సమయం అయిపోయింది కనుక మరి కానుకల ప్రార్థన కిరణ్ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ నూతన మందిర ఆవిష్కరణ నీ నామ మహిమార్థమై నీ సన్నిధానాన్ని, నీ పరిశుద్ధతను మేము అనుభవించే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, బిడల గుప్పిలు విప్పి ఉండగా విప్పిన ప్రతి గుప్పిలిని మీరు వాక్యం విన్న రీతిగా ఆశీర్వదించబడటానికి అయా 30 100 నాయన ఫలింపచేయటాన్ని కృప మీరు దయచేయమని, ఈ యొక్క కానుకని సేవార్థమై వాడబట్టుకు నీ కృప అనుగ్రహించుమని, మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం